హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై ఛానల్ పెట్టిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే, మరి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మరి టీజీపీఎస్సీ చైర్మన్ గారు మరి వచ్చే వారం నుంచి వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం గారు ప్రకటించారు. నియామకాల్లో చిన్న పొరపాటు జరిగిన అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, మరి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నియామకాల్లో పారదర్శకత పెంపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, అదేవిధంగా బ్లాక్ చైన్ వంటి ఆధునిక సాంకేతికత వంటి అనుసంధానించినట్లుగా వెల్లడించడం జరిగిందండి. మరి ఈరోజు జరిగినటువంటి మరి స్వతంత్ర వేడుకల్లో భాగంగా మరి స్వయంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారే మరి దాదాపు కూడా మరి వచ్చే వారం నుంచి అన్ని నోటిఫికేషన్స్ కూడా మరి ఇక్కడ జారీ చేస్తామనేసి కూడా స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి మరి 1501 పోస్టులు ఏదైతే ఉన్నాయో, ఇటు ఎఫ్బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత మనకు ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, వెటర్నరీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, సో ఇలా మనకు దాదాపు కూడా అన్ని నోటిఫికేషన్స్ వాస్తవానికి దాదాపుగా 18 నుంచి మరి 20 వరకు నోటిఫికేషన్స్ అయితే ఖాళీలతో మరి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. మరి స్వయంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారే మరి ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాబట్టి మరి ఏదైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలకైనా సరే, తర్వాత ఇటు వచ్చేసరికి మనకు ఏదైతే మిగతా సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, మిగతా సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మరి విడుదల చేసేటటువంటి ప్రయోజనాలు ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పోస్టులు అయినా సరే, మరి ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, ఇక్కడ జేఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి విడుదల చేసేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. వాస్తవానికి తెలంగాణలో మరి భారీ నోటిఫికేషన్స్ మరి ఇప్పటి నుంచి 2026 నుంచి మరి దాదాపు కూడా వచ్చేసరికి 2028 వరకు కూడా ఇదే స్థాయిలో నోటిఫికేషన్స్ను కూడా మరి విడుదల చేసేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. గతంలో మనం చెప్పుకుంటూ వస్తున్నామండి, నోటిఫికేషన్స్ విషయంలో టీజీపీఎస్సీ మరి చాలా పారదర్శకత ఉన్నది, నోటిఫికేషన్స్ ఏ క్షణంలో కూడా విడుదల చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మీ ప్రిపరేషన్ను కొనసాగించేటటువంటి ప్రయత్నం చేయండి అనేసి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు ఇదే స్థాయిలో మరి నోటిఫికేషన్స్ జారీ విషయంలో ప్రభుత్వం ఇక్కడ సానుకూలంగా ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అండి. సో ఈ విధంగా తెలంగాణలో రాబోయేటటువంటి అన్ని నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి మరి ఖాళీల వివరాలు కూడా దాదాపు కూడా 30 నుంచి 40 నుంచి 60 వేల వరకు కూడా ఖాళీలతో సిద్ధంగా ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్. ఇప్పటికే మరి ప్రభుత్వం తాజాగా వచ్చేసరికి ఏదైతే యూనిఫామ్ జాబ్స్ ఉన్నాయో, సో ఎస్పెషల్లీ ఎస్ఐపిసి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత వచ్చేసరికి మనకు ఏదైతే ఎఫ్బీఓ లాంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అయినా సరే, మరి యూనిఫామ్ జాబ్స్ సంబంధించినటువంటి మరి వయో పరిమితిని కూడా దాదాపుగా 2 years వరకు కూడా ఇక్కడ పెంచడం జరిగింది. కాబట్టి సో నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. గతంతో మనం పోల్చుకుంటే మరి ఈసారి కూడా ఇక్కడ భారీ స్థాయిలో నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నది. సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. నోటిఫికేషన్స్ మనది యథావిధిగా వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా కనిపిస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్. సో వాస్తవానికి టీజీపీఎస్సీ నుంచి మరొకసారి భారీ నోటిఫికేషన్స్ అయితే మనం చూడబోతున్నాం. గతంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం ఇక్కడ భారీ సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్స్ కూడా మరి విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నది. సో మొత్తానికైతే తెలంగాణలో అయితే నోటిఫికేషన్స్ విషయంలో మరి ఇప్పటికే ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్. ఎనీహ్యావ్ తెలంగాణలో మరొకసారి భారీ నోటిఫికేషన్స్ అయితే చూడబోతున్నాం. మరి గతంలో ఏదైతే మన గ్రూప్స్ గురించి చర్చించుకున్నాము, సో ఇప్పుడు ఈ గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత మిగతా సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకు రాబోతుంది. సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కొనసాగించేటటువంటి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా సంబంధించినటువంటి ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.